అభినందన సభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులు పెద్దలు భీష్మాచారి గారు మాకు, ఎందుకంటే కళారంగంలో చాలా సేవలు చేసిన పెద్దలు కాబట్టి వారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. దామరి శంకర్ గారికి, అలాగే దయానంద్ గాంధీ గారికి, మా కళాకారులకు పెద్ద దిక్కు అంటే మా ఇప్పుడున్న నడిచే ప్రస్థానంలో వేముల అశోక్ అన్న గారికి, నన్ను ప్రోత్సహించి ఈ ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా నాగభూషణం గారికి, శంకర్లింగం గారికి, అలాగే విజయ అన్నకు, శ్రీలత మేడంకు, బడికల గణేష్ గారికి, రాజేష్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా నియామకానికి సహకరించినటువంటి పెద్దలు, తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ అసోసియేషన్ పెద్దలు అందరికీ, కర్నాలో ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ యొక్క సందర్భంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పారు ఇది ఒక ముళ్ళ కిరీటం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మామూలు కిరీటం, ఒక రాజా విక్రమార్కుని లెక్క ఉండవచ్చు, కానీ దాని వెనుక ఎంతో గాథ ఉంటుంది, దానికి ఎంతో చరిత్ర ఉంటుంది. ఇది పెట్టుకోగానే పెద్ద అది కాదు. పెద్దలు ఎంతోమంది మన గోదావరిఖాన్ లోపల కళాకారుల గురించి కళలు నమ్ముకొని చాలామంది ఉన్నారు. అశోకాన్న మేము ఆలోచించింది ఏంటంటే ఈ పదవేదో దీనికోసం మేము చేయాలన్న ఆలోచనతో దీనికి రాలేదు. అయితే ఏమవుతుందంటే నిర్మాతలు ఎదుర్కొంటున్నటువంటి బాధలు పిలాన్ల ఆట లెక్క అయిపోయింది మన గోదావరిఖాన్ పరిస్థితి. ఇప్పుడు సార్ అన్నారు అసలు ఏం జరుగుతుంది గోదావరిఖాన్లో అంటే సరి అయిన అవగాహన లేక, సరి అయిన సహకారం లేక ఎక్కడెక్కడి నుంచి మనం తీసుకొస్తున్నాం, వాళ్ళు ఏదోటి మన మీద ఒకటి అంటిపెట్టి పోతున్నారు. అది ఏమవుతుందంటే రాను రాను ఇక్కడ మన కళాకారులు అనటం లేకుండా మర్చిపోతాం కావచ్చు అనే అది తయారవుతుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు మన దగ్గర తెలంగాణ షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చాలా 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 కంపెనీలు వచ్చినాయి. సరే ఏదేమైనా కూడా నేను అనేది ఏంటంటే మనకు అందరికీ పెద్ద దిక్కు ఉన్నటువంటి పెద్దలను మర్చిపోకుండా పెద్దల సూచనలు తీసుకొని మనం ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. దయచేసి దీన్ని రాజకీయంగా తీయకుండా కళాకారులకు ఉపయోగపడే రీతిలో మార్గంలో పోవాలన్న ఉద్దేశంతో మేము ప్రొడ్యూసర్ ఇప్పుడు మాకేంటంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ అని పెట్టి చాలామంది పెట్టడం జరిగింది. అందులో భాగంగా మమ్మల్ని కూడా ఈ మధ్యలో కాలంలో కూడా ఇప్పుడు అమరేందర్ సార్, ఇప్పుడు ఈ సందర్భంగా వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎక్కడున్నా కానీ మాకు కళాకారులు మా సినిమా ఉందంటే మాకు మనది ఉన్నది తీసుకోరు అని చెప్పే చాలా గొప్ప వ్యక్తి అమరేందర్ సారు. మేజిక్ రాజా గారికి కానీ ఈ సందర్భం ఉపేందర్ సార్ గారికి వారికి కూడా నేను ధన్యవాదాలు చేస్తుంటున్నాను. ఎందుకంటే మనం పోతున్న క్రమంలో పెద్దవారిని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతలు గుర్తు చేసుకుంటూ ముందుకు పోతేనే అదొక క్రమశిక్షణతోటి ముందుకు పోతుంది. కాబట్టి వారందరినీ గుర్తు చేసుకుంటూ వారి సలహాలు తీసుకుంటూ నేను ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నా. అదే క్రమంలో ఏంటంటే ఇందాక మా విధి విధానాలు ఏంటంటే ఇప్పుడు అశోక్ అన్న చెప్పిన విధంగా గోదావరిఖాన్ లోపల అంటే ఈ పెద్దపల్లి జిల్లా ఇప్పుడు గర్రపల్లి దగ్గర నుండి ఇప్పుడు ఇక్కడ కాలనీ రాక ఉన్నది కాబట్టి ఎక్కడైతే మన పెద్దపల్లి జిల్లా విస్తరించి ఉన్నదో అక్కడ నుండి మూలకు పడ్డ మరుగున పడ్డ కళాకారులను, నిర్మాతలను ప్రతి ఒక్కరిని బయటకు తీసుకొచ్చి చిన్న చితక ప్రతి ఒక్క ముసలి ముతక లేకుండా ప్రతి ఒక్కరిని ఈ రంగంలో కళారంగంలో వారిని ముందుకు తీసుకొచ్చి వారికి ఉన్నటువంటి సమస్యలు ఏందో వారిని పరిష్కరించి వారిని కళా రూపంలో కళాకారులను ఒక గోదావరిఖాన్ అంటే ఏంది మన కళాకారుల గడ్డగా ఉన్నది కాబట్టి దీన్ని అదే స్థాయిలో ముందుకు తీసుకుపోయి తెలంగాణ స్టేట్ లెవెల్లో మన పెద్దపల్లి జిల్లాను ముందుంచే క్రమంలో నేను పనిచేస్తున్నానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేనేంటంటే కామన్గా నేను ఒక బిజినెస్ మ్యాన్ గాంధీ సార్ చెప్పినట్టు, కానీ నేను ఆలోచించింది ఏంటంటే మనం మనిషి పుట్టినప్పుడు ఏంటంటే మన ద్వారా 10 మందికి హెల్ప్ చేయాలని నా ఉద్దేశం. నేను పని చేసుకుంటే నాకు చిట్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్లో నేనున్నా, నాకు పెద్ద విషయం కాదు. కానీ కళాకారుల కోసం, కళలను నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది. ఈ నా మీద నమ్మకాన్ని ఉంచి అశోక్ అన్న గారు నన్ను ఈ అధ్యక్షుని రేసులో నన్ను ఉంచినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేసి మీ అందరినీ కోరుకునేది ఒకటే, నేను చిన్నవాడిని కానీ ఇట్లా ఈయనకు వచ్చిందని చెప్పి అట్లా కాకుండా కొంతమంది ఉన్నారు. నేను అవన్నీ పట్టించుకోను. అందులో ఉన్నా లేకున్నా నా విధి విధానాలు నేను ఖచ్చితంగా తెలియజేస్తా, ఖచ్చితంగా నిర్వర్తిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఏంటంటే వచ్చినటువంటి పెద్దలు ఓన్లీ అధ్యక్షుడిని ఒకరిని మాత్రమే వాళ్ళు నిర్ణయించారు. మేము కూడా ఏమనుకుంటున్నామంటే
సడన్గా అయిపోయింది కాబట్టి ఈ పెద్దవాళ్ళు కూడా లేరా అని చెప్పి మాకు ఒక మూలన ఉన్నది. మాకు ఎక్కడికైనా వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని పోతాం. పాస్పోర్ట్ జేబులు పెట్టుకొని పోయినట్టు వీళ్ళందరినీ మేము ఎప్పుడు హృదయంలో పెట్టుకొని ఉంటాం. అది ఎప్పుడు మర్చిపోయేది అనేది ఉండదు. కావున మేము ఏమనుకుంటున్నామంటే అందరి సమక్షంలో ఒక సభ ఏర్పాటు చేసుకొని దానికి తగినటువంటి కళాకారులు ఎవరైతే ఈ నిర్మాత మండలిలో ఉన్నారో వారందరినీ సెలెక్ట్ చేసుకొని ఒక యూనియన్ ఏర్పడి ఒక 11 మంది కమిటీతోటి నివేదిక ఏర్పాటు చేసి దీన్ని ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మరింత ఓపెన్గా దీన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పేసి పెద్దల ముంగట నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ నన్ను ఎంతో మర్యాదతోటి గౌరవంతో నాకు ఈ యొక్క సన్మానం చేసి నన్ను నా బాధ్యతను పెంచినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.